హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫంక్షన్స్ గురించి చూడబోతున్నాం. ఈ ఫంక్షన్ యొక్క ఫండమెంటల్స్ ఏ లాంగ్వేజ్లో అయినా కానీ ఫండమెంటల్స్ అంతా సేమ్గా ఉంటాయి. బట్ సింటాక్స్ ఆయా లాంగ్వేజెస్ని బట్టి సింటాక్స్ మారుతుంది. బట్ ఫండమెంటల్స్ ఫంక్షన్ యొక్క ఫండమెంటల్ మాత్రం అన్ని లాంగ్వేజ్ల్లోనూ సేమ్గా ఉంటుంది. ఓకే, నౌ విండోస్ యాక్షన్స్. ఫ్లాష్ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి, యాక్షన్ స్క్రిప్ట్ లిటిల్ బిట్ నేర్చుకున్న వాళ్ళకైనా, కొంచెం తెలిసిన వాళ్ళకైనా ఇప్పుడు రాబోయే కోడ్ కొన్ని ట్రేస్ స్టేట్మెంట్స్ కానీ ఫ్లాష్కే సంబంధించిన కొన్ని సింటాక్స్ ఫ్లాష్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతాయి. మిగతా కాన్సెప్ట్ అంతా కూడా ఫంక్షన్స్ ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్ అంతా ఎనీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ సంబంధించినా కానీ ఈ ఫంక్షన్స్ ఏదైతే లెసన్ ఉందో అందరికి ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ కొన్ని రిఫరెన్స్ చేసేటప్పుడు అంటే ట్రేస్ అని కానీ మిగతా సింటాక్స్ ప్రత్యేకంగా ఫ్లాష్ తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఓకే, ఎనీవే ఏ లాంగ్వేజ్ తెలుసుకుందాం అనుకున్నా, ఏ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకున్నా కానీ ఈ ఫంక్షన్స్ లెసన్స్ కంపల్సరీగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే, నౌ ఫంక్షన్స్ అనేది బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని అంటే ఒక సెట్ ఆఫ్ కోడ్ని పర్టికులర్ టైంలో లేదా పర్టికులర్ ఏరియాలో కాల్ చేయాలనుకున్నప్పుడు ఈ సెట్ ఆఫ్ ఫంక్షన్ని లేదా సెట్ ఆఫ్ కోడ్ని మనం కాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫంక్షన్స్లో రాసిన కోడ్ని ఇంకో విధంగా చెప్పాలంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని షర్టన్ టైంలో లేదా రిక్వైర్డ్ టైంలో లేదా రిక్వైర్డ్ ప్లేస్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలాగే రిపీటెడ్గా కాల్ చేయొచ్చు. అలాగే ఒక ఫంక్షన్ రాసి లేదా ఈ ఫంక్షన్ అనే వర్డ్కు బదులు సెట్ ఆఫ్ కోడ్ అంటున్నాను లేదా బ్లాక్ ఆఫ్ కోడ్ అంటున్నాను. ఇక్కడ నేను ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గాను ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదా పర్టికులర్ టైంలో పర్టికులర్ ఏరియాలో ఎగ్జిక్యూట్ అయ్యేటట్టుగా చూడొచ్చు. ఒక ఫంక్షన్కి డిఫరెంట్ అవుట్పుట్స్, ఫంక్షన్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం, బట్ అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు డిఫరెంట్ రిజల్ట్, డిఫరెంట్ అవుట్పుట్ వచ్చే విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో పర్టికులర్గా ఇక్కడ ఫ్లాష్లో మనం ఒక ఫంక్షన్ ఎలా రాస్తాము అంటే మొట్టమొదట ఫంక్షన్ కీవర్డ్ FUNCTION ఫంక్షన్, ఇది కీవర్డ్. ఓకే, తర్వాత ఆ ఫంక్షన్ నేమ్, ఉదాహరణకి టెస్టింగ్. ఓకే, తర్వాత ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్. ఈ టెస్టింగ్ ఇక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ టెస్టింగ్ అంటున్నాను, బట్ మీరు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఏ ఉద్దేశంతో రాస్తున్నారో, ఎందుకోసం రాస్తున్నారో అది మీనింగ్ఫుల్గా ఇవ్వాలి టెస్టింగ్ ఫంక్షన్ నేమ్. ఓకే, అలాగే ఈ టెస్టింగ్ నేమ్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. వేరియబుల్స్కి ఎటువంటి రూల్స్ అంటే ఎటువంటి నేమింగ్ కన్వెన్షన్స్ వాడతాము అలాగే వాళ్ళంటే స్పెషల్ లెటర్స్ వాడటం కానీ మధ్యలో స్పేస్ వదలటం కానీ ఇటువంటివి చేయకూడదు. ఓకే, తర్వాత కోలన్, దెన్ వాయిడ్. వాయిడ్ ఎందుకు వాడతాము అంటే ఈ సెట్ ఆఫ్ కోడ్ లేదా ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇంకో విధంగా ఏమంటే ఈ ఫంక్షన్ ఎటువంటి వాల్యూను రిటర్న్ చేయకపోతే అటువంటి ఫంక్షన్కి వాయిడ్ అని వాడతాం. సో వాయిడ్ లేదా పర్టికులర్ థింగ్ ఏదైనా రిటర్న్ చేసేటప్పుడు ఈ రిటర్న్ అనేది కూడా ఫస్ట్లో మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం. సర్టన్ ఒక అవుట్పుట్ని రిటర్న్ చేస్తే, ఈ ఫంక్షన్ రిటర్న్ చేస్తే దానికి వాయిడ్ రాయం. బట్ ఎటువంటి వాల్యూ ఇది రిటర్న్ చేయకపోతే, ఒక ఫంక్షన్ రిటర్న్ చేయకపోతే వాయిడ్ వాడతాం. ఎనివే ఇప్పుడు అర్థం కాకపోయినా తర్వాత అర్థం అవుతుంది, నో ప్రాబ్లం. తర్వాత బిగిన్ కర్లీ బ్రేసెస్, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, సో కొంత గ్యాప్ కోసం 4th లైన్లోకి వచ్చాం. ఇప్పుడు క్లోజ్ కర్లీ బ్రేసెస్, దట్స్ ఇట్. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాయడానికి కావాల్సినటువంటి సెట్ మనకి నిర్మాణం అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు మనం చూసినట్లయితే ఫంక్షన్ ఇది కీవర్డ్, ఎవరైనా రాయవలసిందే. ఆ తర్వాత ఫంక్షన్ నేమ్, ప్రతి ఫంక్షన్కి ఒక నేమ్ ఉంటుంది. ఓకే, ఆ నేమ్ అనేది నేమింగ్ కన్వెన్షన్స్ రూల్స్ పాటిస్తూ నేమ్ ఇవ్వాలి. అదే మీనింగ్ఫుల్గా ఉండాలి. అంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏం చేయబోతుంది, ఎటువంటి అవుట్పుట్ని ఎగ్జిక్యూట్ చేయబోతుంది అనేది మీరు నిర్ణయించుకొని నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ ఫంక్షన్ నేమ్, దట్స్ ఇట్.
ఆ తర్వాత ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇది కంపల్సరీ. తర్వాత కోలన్ వైడ్. ఈ మిగతా అన్నీ కూడా మ్యాండేటరీ. ఒక టెస్టింగ్ ఒక ఫంక్షన్ నేమ్ తప్ప మిగతా అన్నీ మ్యాండేటరీ. అఫ్ కోర్స్ వైడ్ కాకపోతే రిటర్న్ ఏది చేస్తాం అది రాస్తాం. ఇప్పటి వరకు చెప్పుకునేటప్పుడు ఈ ఫంక్షన్ నేమ్ తప్ప మిగతా అన్నీ మ్యాండేటరీ యాజ్ ఇట్ ఈస్ రాసేయటమే. ఈ నేమింగ్ మాత్రం మీకు నచ్చిన నేమ్ రాసుకోండి వితౌట్ స్పెషల్ క్యారెక్టర్ కానీ స్పేసెస్ లేకుండా. ఓకేనా? ఓకే, ఇంతవరకు ఓకే. నౌ ట్రేస్. ఈ ట్రేస్ అనే సింటాక్స్ స్పెషల్గా ఫ్లాష్ యాక్షన్ స్క్రిప్ట్కి సంబంధించింది. యాక్షన్ స్క్రిప్ట్ కాకుండా వేరే ఎవరున్న ప్రోగ్రామర్స్ ఏదైనా వేరే ప్రోగ్రామ్ నేర్చుకోదలిచిన వాళ్ళు చూస్తే ట్రేస్ అంటే ఇట్ ఈస్ జస్ట్ అవుట్పుట్లో చూపించడానికి మాత్రమే. అంటే సిలో అయితే సి అవుట్ అంటాం కదా, అలాగే జావా స్క్రిప్ట్లో కనుకైతే డాక్యుమెంట్ డాట్ రైట్ అంటాం. అంటే అవుట్పుట్లో మనం చూడబోతాం కదా, ఆ సింటాక్స్ది సమానమైన సింటాక్సే, సమానమైనటువంటి స్టేట్మెంటే ట్రేస్ అనేది. జస్ట్ అవుట్పుట్లో చూస్తాం. ఓకే, మధ్యలో ట్రేస్ అనే స్టేట్మెంట్ రాస్తాం. ఈ ట్రేస్ అనే స్టేట్మెంట్ ఫ్లాష్ నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా అర్థం కావడం కదా, వాళ్ళకి తెలుస్తుంది. దెన్ దీంట్లో ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను వాల్యూ. హలో వరల్డ్. దట్స్ ఇట్, అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ సింగిల్ ఫంక్షన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఒకే ఒక సింగిల్ లైన్ ఉంది. సింగిల్ లైన్ కాదు, మల్టీ లైన్స్ కాదు, ఎన్ని లైన్ల కోడ్ అయినా ఉండొచ్చు. ఈ విత్ ఇన్ ది ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్ కర్లీ బ్రేసెస్, ఈ మధ్యలో ఎంత కోడ్ అయినా రాసుకోవచ్చు. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తము కూడా ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మొత్తం కూడా ఒక ఫంక్షన్. దీనిలో ఇక్కడ లోపల రాయబడేదే ఈ స్టేట్మెంట్సే బ్లాక్ ఆఫ్ కోడ్. ఇవన్నీ కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మనం కాల్ చేసుకోవచ్చు, రిపీటెడ్గా కూడా కాల్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఇంతవరకు క్లియర్ అయితే సంథింగ్ ఎర్రర్. ఓకే, void b capital void. Now that's okay. సో ఒక ఫంక్షన్ తయారు చేసాం ఇప్పటి వరకు. ఓకే, ఒక ఫంక్షన్ బ్లాక్ ఆఫ్ కోడ్ తయారు చేసిన తర్వాత ఈ నిర్మాణం ద్వారా ఇది ఎగ్జిక్యూట్ కావాలి అంటే ఈ ఫంక్షన్ కాల్ చేయాలి. కాల్ చేయటం అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయటం అని అర్థం. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి. ఓకే, దీన్నే ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఫంక్షన్ కాల్ చేయడం అనేది చాలా ఈజీ. జస్ట్ ఈ ఒక ఫంక్షన్కి లేదా మీరు ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్కి నేమ్ ఇస్తారు. ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్కి ఒక నేమ్ ఇచ్చారు, టెస్టింగ్ అనే నేమ్ ఇచ్చారు. జస్ట్ ఆ టెస్టింగ్ అనే నేమ్ని పక్కన పెట్టి విడిగా రాయడమే, అంతే కాల్ చేయడం అంటే. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒకే ఒక సింగిల్ లైన్, బట్ ఫంక్షన్లో అనేక లైన్ల కోడ్ ఉండొచ్చు. ఈ ఎంటైర్ కోడ్ని ఈ బ్లాక్ ఆఫ్ కోడ్కి ఒక పేరు ఇచ్చాం, అదే ఇక్కడ కనిపిస్తున్నటువంటి టెస్టింగ్. మీ ఫంక్షన్స్కి మీరు ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ ఎంటైర్ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఇప్పుడు కాల్ చేయబోతున్నాను లేదా ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను. కాల్ చేయకుండా ఈ ఎంత కోడ్ ఉన్నప్పటికీ ఒక ఫంక్షన్లో లేదా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ అంటే అవుట్పుట్లో ఏమీ కనిపించదు. ఓకే, సో ఈ ఫంక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ ఫంక్షన్కి ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేముని ఇక్కడ రాయాలి. ఇక్కడ రాయడానికి బదులు నేను ఏం చేస్తున్నానంటే కాపీ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ క్లిక్, కాపీ, రైట్ క్లిక్, పేస్ట్ అన్నాను. దిస్ ఈజ్ ఫంక్షన్ కాలింగ్. ఏదైతే ఒక ఫంక్షన్కి నేమ్ ఇస్తారో ఆ పేరుని విడిగా రాయటమే ఆ ఫంక్షన్ మొత్తాన్ని కాల్ చేయటం. అసలు ఫంక్షన్కి నేమ్ ఇచ్చేది కూడా దాన్ని కాల్ చేయడం కోసమే. ప్రతి ఫంక్షన్కి విడివిడిగా ఎందుకు నేమ్స్ ఇస్తామంటే డిఫరెంట్గా అవసరమైన చోట ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఆ ఫంక్షన్కి ఏదైతే నేమ్ పేరేదైతే ఇచ్చామో ఆ పేరుని విడిగా రాయడమే, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ అంటున్నాను. సి హలో వరల్డ్, ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, అలాగే మరొకసారి పేస్ట్ అంటున్నాను, అంటే ఇదే ఫంక్షన్ని 3 సార్లు కాల్ చేస్తున్నాను. ఓకే, కంట్రోల్ ఎంటర్, లుక్ ఎట్ దట్, 3 సార్లు హలో వరల్డ్ ప్రింట్ అయింది. ఓకే,
నా ఒక పర్టికులర్ టైంలో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి, ఎలా చేస్తాం? సో ఈ టెస్టింగ్ అంతా కూడా ఈ విడిగా రాసిన యాక్సెస్ రాసిన రెండు టెస్టింగ్ అనే ఎగ్జిక్యూషన్ కాలింగ్ తీసేస్తున్నాను. స్టేజ్ పైనకి వెళ్ళి ఇప్పుడు ఒక మూవీ క్లిప్ తయారు చేస్తున్నాను లేదా బటన్ తయారు చేస్తున్నాను. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకొని F8 ప్రెస్ చేస్తే మీకు కన్వర్ట్ టు సింబల్ వస్తుంది. దీన్ని మూవీ క్లిప్గా మారుస్తున్నాను. ఓకే, దానికి డిఫాల్ట్ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ అలాగే ఉండనివ్వండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక మూవీ క్లిప్, లుక్ ఎట్ హియర్, ఇన్స్టెన్స్ ఆఫ్ సింబల్ 1. ఓకే, సింబల్ 1 అనే ఒక మూవీ క్లిప్ యొక్క ఇన్స్టెన్స్ ఇది. రైట్, దీనికి ఒక రెఫరెన్స్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంసీ అంటున్నాను సింపుల్గా, మూవీ క్లిప్. ఈ మూవీ క్లిప్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఎంసీ. రైట్, నౌ యాక్షన్స్, ఇక్కడికి వెళ్ళి ఎంసీ డాట్ ఆన్ రిలీజ్ ఈక్వల్ టు a function. Okay, cut, paste. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఎంటైర్ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఇమ్మీడియట్గా కాల్ చేయకుండా, అంటే ఆ పేరుతోటి పిలవడం, కాల్ చేయడం అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు అర్థమై ఉంటుంది. ఇమ్మీడియట్గా కాల్ చేయకుండా నాకు ఇష్టమైనప్పుడు మాత్రం ఎగ్జిక్యూట్ కావాలి, నాకు అవసరమైన చోట, నాకు ఇష్టమైన చోట ఎగ్జిక్యూట్ కావాలి. ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలంటే ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు, ఒక మూవీ క్లిప్ను టచ్ చేసినప్పుడు సమ్ పర్టికులర్ ఏరియాలో నాకు ఎగ్జిక్యూట్ కావాలి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, అందుకే ఒక స్టేజ్ మీద ఒక మూవీ క్లిప్ని తయారు చేశాను. ఆన్ రిలీజ్, ఆ మూవీ క్లిప్ను క్లిక్ చేసి రిలీజ్ చేసినప్పుడు ఏం జరగాలి అంటే అది కూడా ఒక ఫంక్షనే. సో ఈ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మీకు అర్థం కాకపోయినా పర్లేదు, బట్ ఆ మూవీ క్లిప్ను క్లిక్ చేసినప్పుడే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ కావాలి. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి. నౌ టెస్ట్ ఇట్, కంట్రోల్ ఎంటర్. కోడ్ ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ కాలేదు, హలో వరల్డ్ అని రాలేదు. ఇప్పుడు ఈ మూవీ క్లిప్ని క్లిక్ చేస్తే, దీని మీదకి వెళ్ళాను, క్లిక్ చేస్తున్నాను, లుక్ ఎట్ దట్, ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. మీరు ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు రిపీటెడ్గా అగైన్ క్లికింగ్, లుక్ ఎట్ దట్, ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు రిపీట్ అవుతూనే ఉంటుంది. సో పర్టికులర్ టైంలో నచ్చిన చోట లేదా రిక్వైర్డ్ ఏరియాలో, రిక్వైర్డ్ టైంలో మనం ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. అలాగే ఒక ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ లూప్స్ మీకు ఇంతకుముందు లెసన్స్లో విని ఉన్నా లేకపోయినా తర్వాత లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, I equal to 0, I less than 10, I plus plus. ఓకే, అంటే మొత్తం మీద ఈ ఎన్ని ఇటరేషన్స్ I0 ఉంది, I వాల్యూ 9 కంటే తగ్గే వరకు, 10 కంటే తక్కువ ఉన్నంత వరకు లూప్ ఇటరేట్ కావాలి. అంటే టోటల్గా 10 టైమ్స్ ఇటరేట్ అవుతుంది లూప్. లూప్స్ గురించి ఇప్పుడు నేను ఫంక్షన్స్ గురించి చెప్తూ మళ్ళీ లూప్స్ చెప్తున్నట్టు కన్ఫ్యూజ్ కావచ్చు. ఆల్రెడీ మీకు లూప్స్ తెలుసుంటే, ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ, డూ వైల్ లూప్ కానీ, అలాగే స్విచ్ స్టేట్మెంట్స్ కానీ తెలుసుంటే ఓకే. తెలియకపోతే ఫర్ లూప్ గురించిన తర్వాత లెసన్లో స్టడీ చేయండి. బట్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫంక్షన్ ఎట్లా రాస్తాం, ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తాం, ఫంక్షన్ ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేదే కాన్సెప్ట్. ఓకే,